పశ్చిమాసియా మళ్లీ బగ్గుమంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర వార్ కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ కూడా ప్రతి దాడులు మొదలుపెట్టింది. టెల్ అవీవ్, జెరూసలేం సిటీస్ లక్ష్యంగా మిసైళ్లతో విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని టార్గెట్స్ పై డజన్ల కొద్దీ క్షిపణులతో దాడి జరిపింది. ఇక ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఇరాన్ మిసైల్స్ ను, డ్రోన్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. ఇక ఇరాన్ చేపట్టిన మిసైల్ దాడుల్లో టెల్ అవీవ్, జెరూసలేంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరన్లు మోగాయి. తమ పౌరులే లక్ష్యంగా టెహ్రాన్ దాడి చేపట్టినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. ప్రస్తుతం తమ పౌరులకు ముప్పు పొంచి ఉన్నట్లుగా తెలియజేసింది. ఇజ్రాయెల్ అంతటా డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మరోవైపు 2 ఇజ్రాయెల్కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చినట్లుగా ఇరాన్ తెలుపగా ఇజ్రాయెల్ ఆ వార్తలను తోసిపుచ్చింది. ఇరాన్ 100కు పైగా క్షిపణులు ప్రయోగించిందంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే వాటిలో చాలా వాటిని లక్ష్యాన్ని చేరకముందే కూల్చినట్లుగా తెలియజేసింది. ఇరాన్ దాడులు చేపట్టక ముందు శుక్రవారం రాత్రి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇక ఇస్ఫహాన్ అణుస్థావరంపై విరుచుకుపడ్డట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్తో పాటు మొత్తం 200 టార్గెట్స్ పై దాడి చేసినట్లుగా తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ జెట్లను ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాలను ఛేదించినట్లుగా ఐడిఎఫ్ తెలిపింది. ఇక ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఇస్ఫహాన్లోని అణుస్థావరాలు ఉన్న నిర్మాణాలను ఎక్స్లో పోస్ట్ చేసింది. తమ దాడిలో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ బేస్లను ధ్వంసమైనట్లుగా ఐడిఎఫ్ పేర్కొంది. ఇక అవసరమైనంత మేరకు మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ తెలియజేసింది. టెల్ అవీవ్, టెహ్రాన్ మధ్య తీవ్రమైన దాడులు చోటు చేసుకుంటున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకొని ఇరాన్ నాయకత్వాన్ని వ్యతిరేకంగా ఏకం కావాలి అన్నారు. ఈ సమయంలో తాను ఇజ్రాయెల్ ప్రజలు మీకు మద్దతుగా ఉంటారని తెలిపారు. మరోవైపు టెహ్రాన్ హద్దు మీరుతుందని, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందంటూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్హట్ తెలిపారు. ఇక ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ శుక్రవారం చేపట్టిన దాడుల్లో మొత్తం 6 టాప్ మిలిటరీ కమాండర్స్, 9 మంది అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డిఫరెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. చనిపోయిన వారిలో ఇరాన్ మిలిటరీ స్టాఫ్ చీఫ్ మహ్మద్ బఖేరీ, అలాగే ఐఆర్జీసీ అధిపతి హుస్సేన్ సలామీ, ఖతమ్ ఆల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ హెడ్ మెఘాల్ అలీ రషీద్, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హజాదే, అలాగే ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ యూనిట్ కమాండర్ తాహెర్ పౌర్, అలాగే ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ యూనిట్ కమాండర్ దావూద్ షేఖియాన్ ఉన్నారు. ఇక టెహ్రాన్ చేపట్టిన మిసైళ్ల దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేసినట్లుగా అమెరికా అధికారి తెలిపారు. ఇక యాక్సియోస్ మీడియాకు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. మరోవైపు ఇరు దేశాల పరస్పర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లుగా వైట్ హౌస్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను రాజకీయ, దౌత్య పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పుతిన్ 2 దేశాల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో స్థిరత్వ సాధన, ఉద్రిక్తతలను తగ్గించడం, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కారంపై వీరు చర్చించారు.